అందరికీ నమస్తే। ఈరోజు మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రజావాణికి మేము బీజేపీ నాయకులం మల్కాజ్గిరి స్థానిక ప్రాంతానికి సంబంధించిన వారం వచ్చాము। మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాము। ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రాంతంలో మా చిన్నప్పుడు మహిళా భవన్లో లైబ్రరీ ఉండే, మరి లైబ్రరీలో ఉన్నటువంటి అనేక పుస్తక సాహిత్యాన్ని చదువుకొని తెలుగు భాషలో పట్టు కానివ్వండి, ఒక నాలెడ్జ్ కానీ రావడం వల్ల అనేక పరీక్షల్లో ఈజీగా పాస్ కావడము, ఉద్యోగాలు తెచ్చుకోవడము, ఆ తర్వాత ఉన్నత ఉద్యోగాలు చేసి మల్కాజ్గిరిలో మళ్ళీ ఈ విధంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది। అంత గొప్ప లైబ్రరీని ఆ రోజు తీసేసిరంటే ఈ రోజు వరకు మల్కాజ్గిరిలో లైబ్రరీ అతి గతి లేదు। అది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారో తెలుస్తలేదు, ఎవరికి రెంట్ ఇస్తున్నారో తెలుస్తలేదు। జిహెచ్ఎంసీ లైబ్రరీ సెస్ ప్రతి బిల్డింగ్ పర్మిషన్లో వసూలు చేస్తూ ఉంది। మరి లైబ్రరీ సెస్ వసూలు చేసి గ్రంథాలయ శాఖకి ఇస్తుంది। ఆ డబ్బులు ఎట్టుపోతున్నాయి, ప్రజలు కట్టిన డబ్బు ఏ శాఖ దగ్గర పోయినా నిరుపయోగంగా ఉంటే దానివల్ల ఉపయోగమైంది। జిహెచ్ఎంసీ కార్యాలయమైనటువంటి మహిళా భవన్ మల్కాజ్గిరి చౌరస్తాలో ఉండాల్సినటువంటి లైబ్రరీ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం। దశరథ్ గారు డీసీ ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసినాము, అనేక సార్లు మీటింగ్ జరిగినప్పుడు కూడా అక్కడ చెప్పినాం ఖచ్చితంగా మరి మహిళా భవన్లోనే మీరు లైబ్రరీ పెట్టి తీరాలని చెప్పి డిమాండ్ చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా పట్టించుకోని పరిస్థితి। దానిపైన మరొకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఈరోజు ఇస్తూ ఉన్నాము। అంటే ఇంకా డీసీ గారు రాలే కాబట్టి ఇప్పుడు మీదికి పోయి మరి ప్రజావాణిలో దీనికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం। మేము చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు, విద్యార్థినులకు లైబ్రరీ యొక్క అవసరం ఉంది। లైబ్రరీని మల్కాజ్గిరి చౌరస్తాలో ఉన్నటువంటి మహిళా భవన్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా లైబ్రరీని తీసుకొచ్చి ఆ మీద ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్కి స్టడీ రూమ్ కింద కూడా మారిస్తే మల్కాజ్గిరిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది। కాబట్టి మా డిమాండ్ వెంటనే ఇందిరా మహిళా భవన్లో లైబ్రరీని పెట్టి తీరాలి। రెండు, మరి పిహెచ్సి మల్కాజ్గిరి పిహెచ్సి కూడా ఎక్కడో మల్కాజ్గిరి అర్బన్ పాపులేషన్కి మరి వాళ్ళు సర్వీస్ చేయాల్సి ఉండగా ఆ పిహెచ్సిని తీసుకెళ్ళి ఎక్కడో నేరేడ్మెట్లో గత ఎంతో కాలంగా పెట్టారు। మరి ఆ లైబ్రరీని మల్కాజ్గిరిలోకి షిఫ్ట్ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాము। మరి సివిక్ బాడీ అయినటువంటి జిహెచ్ఎంసీదే ఈ బాధ్యత కూడా। అంటే మీరు ఒక బిల్డింగ్ ప్లేసో హాస్పిటల్ కావాల్సిన ప్లేసో బిల్డింగో చూపించాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీదే। సివిక్ బాడీ అయినటువంటి జిహెచ్ఎంసీ నిమ్మకు నీరెత్తిగా ఉండడము, ఇప్పుడు కూడా హాస్పిటల్ సంబంధించి ఒక్క ప్లేస్ కూడా చూపించకపోవడము, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం స్ట్రీట్ లైట్లు పెట్టుకోవడానికి కానివ్వండి, ఎంటమాలజీ సిబ్బందికి కానివ్వండి, ఇలా అనేక రకాల బిల్డింగ్ల అవసరాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు మొద్దు నిద్రపోతున్నారు। చాణక్యపూర్ లాంటి ఏరియాల్లో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ కూడా అవి చెదారాల కింద పెట్టి పూర్తిగా అంటే ప్యాసేజెస్ కూడా ఎంక్రోచ్మెంట్ అయిపోతున్నాయి, చెత్తబడి దోమలు ప్రజల్ని కుడుతూ ఉన్నాయి తప్ప అటువంటి ప్రదేశాలను ప్రభుత్వం ఎందుకు వాడుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు। మా డిమాండ్ ఒకటే, ఖచ్చితంగా ఈ బిల్డింగ్ పైన వెంటనే డిప్యూటీ కమిషనర్ గారు వెంటనే శ్రద్ధ వహించి టౌన్ ప్లానింగ్ వారితో కూర్చొని మరి ప్రభుత్వ భూములు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటన్నింటినీ పరిశీలించి ప్రధానంగా మహిళా భవన్ ఏమో లైబ్రరీ కేటాయించాలి, హాస్పిటల్ కోసమేమో ఈ ప్రభుత్వ స్థలాల్లో ఒక స్థలాన్ని కేటాయించే విధంగా చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము। భారత్ మాతా కీ మల్కాజ్గిరి మహిళా భవన్లోనే లైబ్రరీ పెట్టాలి, మల్కాజ్గిరి మహిళా భవన్లోనే మల్కాజ్గిరి మహిళా భవన్లోనే లైబ్రరీ పెట్టాలి, మల్కాజ్గిరి మహిళా భవన్లోనే లైబ్రరీ పెట్టాలి। జై శ్రీరామ్, జై శ్రీరామ్ స్లోగన్ పెట్టాలి, మల్కాజ్గిరి మహిళా భవన్లోనే లైబ్రరీ 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 పెట్టాలి, మల్కాజ్గిరి మహిళా భవన్లోనే మల్కాజ్గిరి మహిళా భవన్లోనే మల్కాజ్గిరి మహిళా భవన్లోనే మల్కాజ్గిరి మహిళా భవన్లోనే ఇక్కడ సార్ ఒక్క నిమిషం సార్, మేము ప్రజావాణి వచ్చేస్తారు సార్, మా లైబ్రరీ మాకు మల్కాజ్గిరిలో పెట్టాం సార్, మీరు ఇందిరా మహిళా భవన్లో ఎన్ని ఏళ్ళ నుంచి సార్ మేము అడుగుతున్నాం మిమ్మల్ని, ప్లీజ్ సార్ మా లైబ్రరీ మాకు ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్।
ఇంతకుముందు కూడా కమిషనర్ గారికి ఇచ్చాం సార్, 2-3 సార్లు ఇచ్చాం రిప్రజెంటేషన్. దాని గురించి అది 139 లో ఉన్నది సార్. దాన్ని కూడా ఏంటి సార్? లైబ్రరీని ఆ రోజు తీసేసిరంటే ఈ రోజు వరకు మల్కాజ్గిరిలో లైబ్రరీ అతి గతి లేదు. అది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతురో తెలుస్తలేదు. ఇందులో బిల్డింగ్ పర్మిషన్లో వసూలు చేస్తూ ఉంది. మరి లైబ్రరీ వసూలు చేసి ఆధారమైనటువంటి మహిళా భవన్ మల్కాజ్గిరి చౌరస్తాలో ఉండాల్సినటువంటి లైబ్రరీ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం. దశరథ్ గారు డీసీ ఉన్నప్పుడు ఉన్నాము, అంటే ఇంకా డీసీ గారు రాలే కాబట్టి ఇప్పుడు మీదికి పోయి మరి ప్రజావాణిలో దీనికి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్ విద్యార్థినులకు లైబ్రరీ యొక్క అవసరం ఉంది. లైబ్రరీని మల్కాజ్గిరి చౌరస్తాలో ఉన్నటువంటి